నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మనము తెలంగాణ ఆర్థిక మంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బడ్జెట్ 2024-25 దాని గురించి డిస్కస్ చేసుకుందాము. అప్రాక్సిమేట్గా 2.9 lakh crores బడ్జెట్ అనేది చేసుకున్నారు. తర్వాత అట్లాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఒక 2.2 lakh crores, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 33,487 crores ఇది చేశారు. అది చేయకుండానే అట్లాగే ముఖ్యంగా ఏంటంటే సిటీకి సంబంధించి మెట్రో రైల్ ఎక్స్పాన్షను, అట్లాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పెట్ ప్రాజెక్ట్ అయినటువంటి మూసీ నది ప్రక్షాళన, దీని గురించి కూడా మంచి అమౌంట్స్ అవన్నీ చేశారు. ముఖ్యంగా మనం గమనించవలసిందంటే నిశ్చితంగా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి 63 లక్షల మంది ఆడవాళ్ళకి స్వావలంబన కల్పించడం కోసం అని చెప్పేసి ఒక 1 lakh crores కూడా ఆయన బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సరే, ఇప్పుడు మరి కాళేశ్వరం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరి దాంట్లో మనం చూస్తుంటే ఇరిగేషన్ దాంట్లోనూ మరి మేజర్ రిపేర్స్ అవన్నీ ఉంటే మరి దాని గురించి ఏమీ ప్రస్తావన జరగలేదు. అట్లాగే ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడాను మైనారిటీస్ని అపీల్ చేయడం కోసమని చాలా ఎక్కువగా ఫండ్స్ అలొకేట్ చేశారు. బట్ మిగిలిన వాళ్ళకి చేయకపోవడం వల్ల కొంత విమర్శ అది వస్తుందన్నమాట. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ ఎట్లా ఉంది ఏమిటి, ముఖ్యంగా ఏంటంటే ఈ లోన్ వేవర్ స్కీము తర్వాత మిగిలిన దాని గురించి అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎట్లాగా ఉందో వీళ్ళు కూడా ఇప్పుడు ప్రభుత్వ భూములు నమ్మి ఆ డెఫిసిట్ని ఇది చేసుకోవడం కోసం అని చెప్పేసి కవర్ చేసుకోవడం కోసం చెప్పి అమ్మకాలకు పెడుతున్నారని చెప్పి ఒక వార్త కూడా వచ్చింది. ఓవరాల్గా ఈ విషయాలన్నింటినీ పెట్టుకుని మీరు ఈ బడ్జెట్ ఎట్లా ఉందనే దాని మీద మీ యొక్క స్పందన. సాధారణంగా ఏ బడ్జెట్ అయినా ముందు ఆదాయ వనరులు ఎట్లా ఉన్నాయని చూసుకొని ఆదాయ వనరులను బట్టి వ్యయం నిర్ణయించుకుంటే సక్రమంగా నడుస్తుంది. అప్పుడు సమస్యలు ఉండవు. కానీ ఈ మధ్యకాలంలో ఇది జనరల్ ట్రెండ్. ఒక్క సెంట్రల్ గవర్నమెంట్లో తప్పితే సెంట్రల్ గవర్నమెంట్లో చాలా క్లియర్గా సరైన ప్రొజెక్షన్స్ మీదని బడ్జెట్ను తయారు చేస్తున్నారు. రాష్ట్రాల్లో ఏ విపరీతం అయిపోయిందంటే ముందు ఒక వ్యయ ప్రణాళికను రూపొందించుకో, ఎక్స్పెండిచర్ ప్రణాళిక, దానికి అనుగుణంగా ఆదాయాలను చూపెట్టుకొని బడ్జెట్ తయారు చేయటం ఒక ప్రహసనం. ఇది బడ్జెట్ కాదు, ఇది ఒక ప్రహసనంగా తయారైంది. ఈరోజు తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు సరిగ్గా అదే పంథాలో నడుస్తున్నది. ఏమాత్రం అంతకుముందు ఉన్నటువంటి పాత సంవత్సరం లెక్కలను చూసుకుంటే ఎవరు ఇట్లాంటి బడ్జెట్ను ప్రవేశపెట్టుండేవాళ్ళు. పోయిన సంవత్సరం 23-24లో 2.89 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తీరా వ్యయం ఎంతో తెలుసా? 2,25,000 కోట్లు. 2,25,000 కోట్లు అంటే గ్యాప్ ఆల్మోస్ట్ ఆల్ కమింగ్ టు 60-65,000 కోట్ల గ్యాప్. సో నీకు చాలా ప్రోగ్రాముల్లో కోతబడిపోయి ఉంటుంది, దీనివల్ల ఏమవుతుంది? పవరు మంత్రుల చేతిలో ఉండదు, ఫైనాన్స్ సెక్రటరీ చేతికి వెళ్ళిపోతుంది. ఫైనాన్స్ సెక్రటరీ ఏ బిల్లు ఎస్ అంటే అది పాస్ అవుతుంది, ఏ బిల్లు నో అంటే అది పెండింగ్ పడిపోతుంది. కోర్స్ సీఎంఓ ఫైనాన్స్ సెక్రటరీ కూడా తాను చేయలే, సీఎంఓ నుంచి ఎట్లా వస్తే దాని ప్రకారంగా చేస్తారు. సో మొత్తం అంతా సెంట్రలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఈ తడవ 2,75,000 కోట్ల బడ్జెట్లో ఎట్లా ప్యాడింగ్ అప్ చేశారనేది ఒక తడవ 3-4 అంశాలను చూస్తే మనకు అర్థమైపోతుంది. మొత్తం రాష్ట్రానికి వచ్చేటటువంటి పన్నుల ఆదాయము పోయిన సంవత్సరం వచ్చింది 1,18,000 కోట్లుంటే ఈ తడవ ప్రొజెక్టెడ్ 1,38,000 కోట్లు చూపెట్టుకున్నారు. అంటే స్ట్రెయిట్ అవే ఇక్కడనే ఒక 20,000 కోట్లు ఎక్కువ చూపెట్టుకున్నారు. మరి ఆ రకంగా పెరుగుతూ ఉన్నాయా? పెరగటంలే. ఇప్పుడు గత సంవత్సరం కాదు, గత ముందు సంవత్సరానికి పోతే 22-23లో 1,06,000 కోట్లు,
1,06,000 కోట్ల నుంచి 1,18,000 కోట్లకు 23-24లో పెరిగింది. అంటే 12,000 కోట్ల ఆదాయం పెరిగింది. కానీ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? ఆల్మోస్ట్ ఆల్ 20,000 కోట్లు ఎక్కువ చూపెట్టుకున్నారు. అంటే 12,000 కోట్లు లాస్ట్ ఇయర్ పెరిగినట్టు ఈ సంవత్సరం పెరుగుతుందని అంచనా వేసుకున్నా 8,000 కోట్లు ఎక్కువ చూపెట్టుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ లాగా ఆదాయాలు పెరిగే అవకాశం అయితే తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషను భూములు దాని మీదనే ఎక్కువ ఆదాయం బాగా వస్తుంది రాష్ట్రాలకు. అది కాస్త డల్గా ఉంది. నా ఉద్దేశంలో లాస్ట్ ఇయర్ పెరిగినంత 12,000 కోట్లు కూడా ఈ సంవత్సరం పెరగకపోవచ్చు. సో ఇక్కడ పెద్ద గండి పడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 10,000 కోట్ల గండి నీకు ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లోనే పడుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ క్లియర్గా మనకు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గ్రాంట్స్ ఇవి ఎంత చూపెట్టుకున్నారు వీళ్ళు? ఈ తడవ 21,000 కోట్లు చూపెట్టుకున్నారు. పోయిన సంవత్సరం ఎంత వచ్చింది? 13,000 కోట్లు వచ్చింది. అంతకు ముందు సంవత్సరం 13,000 కోట్లు. సో స్టాండర్డ్గా నీకు గ్రాంట్స్ నేడు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది 13,000 కోట్లలో ఉన్నది. దాన్ని నువ్వు 21,000 కోట్లలో చూపెట్టుకుంటే ఇక్కడ 8,000 కోట్లు ఎక్కువ చూపెట్టుకున్నారు. ఇదే ప్యాడింగ్ అప్ ఆఫ్ రిసోర్సెస్. లేని రిసోర్సెస్ని చూపెట్టుకొని మేము 3 లక్షల కోట్ల బడ్జెట్, ఇన్ఫ్యాక్ట్ అంతవరకు నయం, మేము 3 లక్షల కోట్ల బడ్జెట్ చెప్పాలని ఇంకా చేసి ఇంకా విపరీతం చేయలే. ఇప్పటికే విపరీతం, ఇంకా పెద్ద విపరీతం చేయలే. ఇక మూడోది మార్కెట్ బారోయింగ్స్. మార్కెట్ బారోయింగ్స్ తిరిగి నీకు FRBM యాక్ట్ని బట్టి ఉంటుంది. ఇది పోయిన సంవత్సరం 40,000 కోట్లు ఉంది. అది అంతకన్నా పెరిగే అవకాశం లేదు. అదే రేంజ్లో ఈ సంవత్సరం కూడా ఉండొచ్చు. కానీ వీళ్ళు చూపెట్టుకుంది ఎంత? 59,000 కోట్లు. సో ఇక్కడ 19,000 కోట్లు, అక్కడ రెండిట్లో గడుపుకొని ఆల్మోస్ట్ ఆల్ 16,000 కోట్లు ఇది ఎక్స్ట్రాగా చూపెట్టుకున్నారు. ఇది తీసేస్తే ఇది ఫైనల్గా నా దృష్టిలో 2,40,000 కోట్ల దగ్గర ఆగిపోతుంది. ఫైనల్గా నీకు 2,40,000 కోట్ల దగ్గర ఆగిపోతే నీకు 2,89,000 కోట్లు కనుక నువ్వు చూపెట్టుకున్నావంటే ఆల్మోస్ట్ ఆల్ 50,000 కోట్ల ఎక్స్పెండిచర్ మీద కోత పడుతుంది. అంత కోత 50,000 కోట్ల ఎక్స్పెండిచర్ అంటే సాధారణమైన విషయం కాదు. అందుకని బడ్జెట్లో చూపెట్టిన ఏ పద్దుకు కూడా విశ్వసనీయత ఉండదు. ఫస్ట్ థింగ్ దీనివల్ల మనకు తెలుస్తుందంటే ఏ దానికి కూడా విశ్వసనీయత ఉండేటటువంటి అవకాశం లేదు. ఇది మోస్ట్లీ ఎక్కడ పడుతుంది? మూలధన వ్యయం మీద పడే అవకాశం ఉంది. మూలధన వ్యయం ఎంత చూపెట్టుకున్నారు? 29,000 కోట్లు చూపెట్టుకున్నారు. ఇది ఆఖరుకు ఈ మూలధన వ్యయము ఈ 5,000 కోట్లు 10,000 కోట్ల దగ్గర ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. సో 10,000 కోట్లు హైదరాబాద్ నగరానికని పెట్టామని అంటే మొత్తం నీ మూలధన వ్యయమే 10,000 కోట్లు 8,000 కోట్లు అయిందనంటే ఇది ఊరికే పేపర్ అలొకేషనే అవుతుంది హైదరాబాద్ సిటీకి. అదొక పోర్షన్. ఈ విపరీతమైన మేనిఫెస్టోలు, ఆదాయానికి మించినటువంటి వాగ్దానాలు చేయటం వలన వచ్చేటటువంటి ప్రమాదాలు ఇప్పుడు ప్రతి గవర్నమెంట్కు విశదీకరించబడుతున్నాయి. 10,000 కోట్లు పెట్టడం కూడా అసలు పిటాన్స్ నన్ను అడిగితే. హైదరాబాద్కు 10,000 కోట్లు ఏంది? బికాస్ వీళ్ళ మొత్తం వచ్చేటటువంటి ఇప్పుడు నీ లెక్క ప్రకారమే 2,89,000 కోట్ల బడ్జెట్ ఉంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాకు దాంట్లో 10,000 కోట్లు పెట్టామంటే ఆదాయం వచ్చేది ఇక్కడ, స్పెండ్ చేయాల్సింది ఇక్కడ స్పెండ్ చేస్తే ₹1కు 10 రూపాయల ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంది నువ్వు సరైనటువంటి ఫెసిలిటీ కల్పించగలిగితే. సో దాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కేసీఆర్ గారు హైదరాబాద్ సిటీ యొక్క ఇంపార్టెన్స్ను గుర్తుపెట్టుకున్నాడు. అందుకని చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాడు 10 ఏళ్లలో. దాని ఎఫెక్టే చాలా బాగా అవుపిస్తున్నాయి. అది కంటిన్యూ చేయకుండా ఈ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేస్తే నీ ఆదాయాలే ఫ్యూచర్లో పడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక వీళ్ళు తీసుకున్నటువంటి రుణాల విషయంలోకి వస్తే మాత్రం పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత గత 10 ఏళ్ళు కేసీఆర్ గారే వహించాల్సి ఉంటుంది. ఎంత చక్కటి రాష్ట్రం! ఎప్పుడైతే డివిజన్ అయిందో రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రం తెలంగాణ, దానిని పూర్తిగా డెఫిసిట్లోకి నెట్టిన ఘనత మాత్రం అప్పులు చేసి కేసీఆర్ గారికే పోతుంది. అప్పుడు మొత్తం 2014-15కు స్థూల ఆదాయంలో అప్పులు
14% ఉండేవి. ఈయన 10 ఏళ్లలో చేసిన తర్వాత లెక్కకొచ్చినవి చూసుకుంటే 27%. ఇవి కాకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేశాడు కదా ఈ కార్పొరేషన్స్ ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా, అవి కూడా ఇప్పుడు డెఫిసిట్ కిందనే పరిగణించాలని కరెక్ట్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. దాని ప్రకారం చూస్తే 38%. సో 14% ఉండేటటువంటి అప్పును స్థూల ఆదాయంలో 38%, అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ డబుల్ పెంచిన ఘనత మాత్రం కేసీఆర్ గారికి దక్కుతుంది. అది చాలా చాలా ఆర్థిక, మనం ఏ రకంగా అయితే జగన్ గారి గురించి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నప్పుడు అలా ఆర్థిక అరాచకం అంటున్నామో, సేమ్ ఆర్థిక అరాచకాన్ని ఇక్కడ కేసీఆర్ గారు కొనసాగించారు. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వచ్చేటటువంటి రెవెన్యూస్తో వీళ్ళ పోల్ ప్రామిసెస్ కానీ, మేనిఫెస్టో కానీ, ఈ బడ్జెట్ కానీ అమలు చేయటం అసాధ్యం. ప్రభుత్వం ఎక్స్పోజ్ అయిపోతుంది. ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వాలైనా ఎక్స్పోజ్ అవుతాయి. ఇక్కడ అవుతాయి, ఆంధ్రాలో అవుతాయి, అన్ని చోట్ల అవుతాయి. ఎందుకంటే ఒక లెవెల్కు మించి కాగితపు వాగ్దానాలు చేసి వాటిని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఇవి టెస్ట్లు. ఇంకా రుణమాఫీ ఉంది, ఇది ఉంది, వీటన్నిటికీ డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఇది పరిస్థితి. నీకు ఉన్న బడ్జెటే ఇప్పుడు నువ్వు వేసుకున్న బడ్జెట్నే కుదించుకోవాల్సినటువంటి పరిస్థితి. యాక్చువల్ ఇంప్లిమెంటేషన్లో తగ్గిపోయేటటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా నా దృష్టిలో ఇది ఏమంటారు, అదే ఊహల పల్లకి లాంటి బడ్జెటే కానీ ఇది ఒక పద్ధతి ప్రకారంగా అమలయ్యేటటువంటి బడ్జెట్ కాదు. చాలా కోతలు వస్తాయి. ఎక్కడ కోత విధించాలనేది ఫైనల్గా ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. సో చాలా అంశాల్లో మేజర్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. మంచి విషయాలు నిశ్చితంగా వివరించారు. మరి రాబోయే రోజుల్లో ఎట్లా ఈ నావని నడుపుతారో చూద్దాం. థ్యాంక్ యూ.